గుడ్ మార్నింగ్ ఆల్. పాపే మా జీవన జ్యోతిలో ఈ రోజు ఏం జరగబోతుందో చూద్దాం. ఆదిత్య అలేఖ్యతో నువ్వు ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అంటుంటే, లేదాదిత్య నేను చేయడం లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఇంకెందుకు బాధపడుతున్నావు? నీ మెడలో తాళి తీసేసావు కదా, అలా ఆ బాధను కూడా తీసేయి అని అంటూ ఉంటాడు. అవును, నువ్వు భోజనం చేసావా అని అలేఖ్యని అంటుంటే, లేదు అని చెప్పి ఇక తలుపుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన చైతన్య, అన్నయ్యకి ఆకలేసిందేమో అందుకే అన్నం పెట్టుకుంటున్నాడు అని చైతన్య అంటూ ఉంటాడు. ఇక జీవన అది చూసి, ఇది బావగారు పెట్టుకున్నట్టు లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య ప్లేట్లో అన్నం పెట్టుకొని ఈ కాలేకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన చైతన్య, ఇక్కడ మనమందరం ఉన్నాడు, ఆ అమ్మాయికి అన్నం తీసుకొని పోతున్నాడు, అన్నయ్య ఏం చేస్తే అలా చూస్తూ ఊరుకోవాలా? ఇప్పుడైతే అన్నయ్య బయటికి రాని, నేను అడగాల్సింది అడుగుతాను అని చెప్పి అంటుంటే, ఇక ఆనంది చైతన్య అని అడ్డుపడుతూ ఉంటుంది. లేదు వదిన, అన్నయ్య నన్ను కొడితే కొట్టని, అయినా సరే నేను అడగాల్సింది అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అలేఖ్య రూమ్కి వచ్చి, ఇదిగో అన్నం తిను, అయినా మన కన్నీళ్ళు మనసుని ఎంత బాధ పెడతాయో మన ఆకలి కూడా అలానే బాధ పెడుతుంది, నువ్వేం ఆలోచించకుండా ఈ అన్నం తిను అని అంటూ ఉంటాడు. అయినా ఇంకోసారి ఇలా నాటకం ఆడకు, నాటకం ఆడితే ఎవరు నిన్ను నమ్మరు. ఇక అలేఖ్య అలానే ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నా ప్రేమను నమ్ముతున్నావు కదా ఆదిత్య అనగానే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక ఆదిత్య బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన చైతన్య, ఆగన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. అక్కడ అలేఖ్యే కాదు, ఇక్కడ మేమెవరం కూడా అన్నం తినలేదు. నువ్వు ఇంటికి రాగానే వదిన కనిపించలేదు, నాన్న కనిపించలేదు, ఎవరు కనిపించలేదు, కానీ అలేఖ్య మాత్రం కనిపించిందా అని అంటుంటే, ఇక ఆదిత్య నేను ఇంట్లో ఉండాలా వద్దా అని అంటుంటే, అంటే నువ్వు ఇంట్లో ఉండాలంటే నిన్ను ఏం అడగకూడదా అని సునంద అంటూ ఉంటుంది. నేను ఇంట్లో ప్రశాంతత కోసం వచ్చాను, మరి మాతో మాట్లాడాలి కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఆయన మీతో ఏం మాట్లాడాలి? ఒక మనిషి తప్పు చేసిందని నేను చెప్పినా సరే మీరు నమ్మడం లేదు, ఆ మనిషికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎవరితో మాట్లాడాలి అని చెప్పి ఇక వెళుతూ ఉంటాడు. ఆయన తప్పు చేసిన మనిషిని వదిలిపెట్టి వీడు మనల్ని తిడుతున్నాడు ఏంటండి అని సునంద అంటూ ఉంటుంది. ఇక మనసులో ఆనంది, ఆదిత్య గారు నిజం తెలిసేంత వరకు ఇలానే అపార్థం చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ సింహాద్రితో, నేను ఒకసారి బిడ్డింటికి వెళ్ళనా అని అంటుంటే, ఎందుకే? నాకు బిడ్డతో ఉండాలని ఉంది, భయంగా ఉంది, అక్కడ బిడ్డ ఎలా ఉందో ఏంటో అని అంటుంటే, వాళ్ళు ఉన్నారు కదా, అత్తమామలు చూసుకుంటారు కదా అని అంటుంటే, వాళ్ళు చూసుకుంటారు కానీ అమ్మ నాన్న లెక్క చూసుకోరు కదా, తిన్నావని అడుగుతారు కానీ తినిపించారు కదా అని అంటుంటే, అది కూడా నిజమే కదా, అయినా బిడ్డ అంత తినేంత తప్పేం చేసింది అని సింహాద్రి అంటుంటే, ఆదిత్య బాబు మాట్లాడడం లేదు కదా, ఆ అమ్మాయి వల్ల ఆదిత్య బాబు మన అమ్మాయితో మాట్లాడడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంది అని అంటుంటే, అయినా ఈ విషయంలో నీ తప్పు కూడా ఉంది అని అంటుంటే, ఏంది నా తప్పు ఉందా? అవును, ఆ పొద్దు నేను దివ్యని మన ఇంటి దగ్గరే ఉంచుదామంటే నువ్వేమన్నావు? బిడ్డ వద్దని చెప్పి ఆపిందని చెప్పి నువ్వు కూడా ఆపినావు, అదే నేను గట్టిగా నిలబడి ఉంటే ఇప్పుడు ఆ దివ్య మనతోనే ఉండేది, ఇలాంటిది జరిగేది కాదు అని అంటుంటే, అది కూడా నిజమే కానీ ఆ అమ్మాయి ఇలా మోసం చేస్తుందని తెలియదు కదా, ఆ దివ్య అనే అమ్మాయి మన బిడ్డని ఇంతలా మోసం చేస్తుందని తెలిసే ఆ రోజే నేను ఆపేవాడిని కాదు, నాకు ఈ విషయం ముందే తెలిస్తే బాగుండేది, వాళ్ళు కూడా ఈ విషయాన్ని ముందే చెప్పాలి కదా, అలేఖ్యని అల్లుడు గారు ప్రేమించిన అమ్మాయి అని చెప్తే బాగుండేది, ఆయన అట్లెట్లు చెప్తారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళ ఇజ్జత్ ఏముంటుంది చెప్తే అని అంటూ ఉంటుంది. నేనైతే ఊరుకునేదాన్ని కాదు, దాన్ని జుట్టు పట్టుకుని కొట్టేదాన్ని, మన బిడ్డ మంచిది కాబట్టి ఊరుకుంది అని పద్మమ్మ అంటుంటే, ఆయన మన బిడ్డ ఏం తెలివి తక్కువది కాదు, తనకు కూడా చాలా తెలివి ఉంది, తను కూడా ఏం ఊరుకోదు, ఎలాంటి వాళ్ళకి అలా సమాధానం చెప్తుంది అని సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక ఆనంది హారతి తీసుకొని ఇక అలేఖ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆనంది అలేఖ్య చేసిన వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక హారతి పళ్ళం తీసుకొని అలేఖ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక హారతి పళ్ళం ఒక చోట పెట్టి, తప్పు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు తల దించుకుంటారు, వాళ్ళకి తల ఎత్తుకునే ధైర్యం ఉండదు అని అంటుంటే, నేనేం చేయలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటకి ఇక ఆనంది ఒకసారిగా చెంప చెల్లుమనిపిస్తుంది అలేఖ్యది.
ఇక షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఇంత చేసి కూడా ఏం చేయలేదంటావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. అయినా నువ్వు మనిషివేనా? నిన్ను ఎంతలా నమ్మాను. నువ్వు నా చెల్లివనుకున్నాను. నువ్వు మతిపోయిన దానిలా యాక్టింగ్ చేశావు. నేను దారి లేక అలా చేశాను. అయినా అలా చేయడం తప్పే కదా. ఇంత చేసి ఇంకా మాట్లాడుతున్నావా? అలా నోరెట్లొస్తుంది నీకు అని అంటుంటే, నేనేం తప్పు చేశాను? ఆదిత్య నేను ప్రేమించాను. ప్రేమించడం తప్ప? ప్రేమించిన వాడిని దక్కించుకోవాలని చూస్తున్నాను. అవును, నువ్వు ప్రేమించావు, కానీ అది గతంలో. ఇప్పుడు ఆదిత్య గారికి పెళ్ళయింది. పెళ్ళైన మగవాడిని కోరుకుంటే ఏమంటారో తెలుసా? ఆయన నేను ప్రేమించా వ్యక్తిని కదా కోరుకుంటున్నాను. నా స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. నువ్వు ఇలా చేసేదానివా అని అంటుంటే, 100% నేను అలానే చేసేదాన్ని. నేను ఆదిత్య గారిని వదులుకునేదాన్ని. ఎందుకంటే ఆదిత్య గారికి పెళ్ళయిందని చెప్పి, ఇంకో అమ్మాయి ఉందని చెప్పి నేను ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేదాన్ని కాదు. గతంలో నేను ప్రేమించానని తెలిస్తే మాత్రం, ఇప్పుడు అతనికి పెళ్ళయిందని తెలిస్తే ఖచ్చితంగా నేను వదులుకునేదాన్ని అని అంటుంటే, ఇక అది ప్రేమ అనిపించుకోదు. నీది ప్రేమ అనిపించుకుంటుందా? అయినా ఒక అమ్మాయి ఉందని తెలిసా కూడా నువ్వు అతన్నే కావాలనుకోవడం ప్రేమ అవుతుందా అని అంటుంటే, నేను ఆదిత్య గారిని సిన్సియర్గా ప్రేమించాను. ఆదిత్య గారు నీకు రాసిపెట్టి లేదు. రాసిపెట్టి ఉంటే ఆ రోజే నువ్వు దూరం అయ్యేదాన్ని కాదు. ఆదిత్య గారు నాకు రాసిపెట్టి ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఆదిత్య కోసం వచ్చాను అని అంటూ ఉంటే, నువ్వు అలా అనుకోవడం నీ భ్రమ అవుతుంది అని ఆనంది అంటూ ఉంటే, నేను ప్రియురాలిని. ఎప్పటికైనా నా ప్రేమ కోసం ఆదిత్య వస్తాడు. నన్నే కావాలంటాడు. నువ్వు ప్రియురాలు అయితే నేను భార్యని. తాళిబంధం అందరికంటే గొప్పది అని అంటుంటే, ప్రేమ బంధం ఇంకా గొప్పది అని అలిక్య అంటూ ఉంటుంది. తాళిబంధం జీవితాంతం ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది అని అంటుంటే, ప్రేమ కూడా ఎప్పటికీ చావదు అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఇవన్నీ చేసావు కాబట్టి సీనుగాడు నీకు తాళి కట్టాడు. అయినా ఆ తాళి నేను ఎప్పుడో తెంచేశాను. నేను అప్పటి కాలం అమ్మాయిని కాదు. అలానే తాళిని పెట్టుకొని బాధపడుతూ కూర్చోవడానికి. నువ్వు ఇప్పటి కాలం అమ్మాయి కాబట్టి తాళిని తెంచావు. పెళ్ళైన మొగుడిని కావాలనుకుంటున్నావు అని ఆనంది అంటుంటే, అయినా నువ్వు కోరుకోవడానికి ఆదిత్య నిన్ను ప్రేమించాలి. కానీ ఆదిత్య నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అగ్రిమెంట్ పెళ్ళి రాపించుకున్నాడు. నన్ను మర్చిపోలేక ఆ అగ్రిమెంట్ రాపించుకున్నాడు అని అంటుంటే, అవును రాపించుకున్నాడు, కానీ నేను తన ప్రేమను గెలుచుకున్నాను. ఇప్పుడు ఆదిత్య నావాడు అని ఆనంది అంటుంటే, ఓహో నీవాడా? అయితే మీ ఇద్దరికి శోభనం జరిగిందా? కనీసం ఆదిత్య నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? నిన్ను దగ్గరికి తీసుకున్నాడా అని అంటుంటే, ఇక ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇదేది చేయలేదంటేనే అర్థమవుతుంది ఆదిత్యకి నీ మీద ప్రేమ లేదని. అలా నువ్వు అనుకోవడం కాదు. నీకు ఒక విషయం చెప్పాలి. మేమిద్దరం దగ్గర కాకపోవడానికి కారణం నువ్వే. నువ్వు మంచిగా అయ్యే వరకు మేము దగ్గర కాకూడదు అనుకున్నాం. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు. నువ్వు ఇప్పటికైనా మారితే బాగుంటుంది. లేదా నువ్వు జీవితంలో కోలుకునేంత నష్టం నీకు జరుగుతుంది. ఇక అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటూ ఆర్తిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన జీవన వెంటనే అలీక దగ్గరికి వస్తుంది. అవును, నువ్వు ఆనంద్ చెప్పి దానికి భయపడుతున్నావా అని అంటుంటే, కొంచెం భయంగా ఉంది. నువ్వేం భయపడకు. అది దాని మొగుడిని దక్కించుకోవాలని చూస్తున్నావని అలా బెదిరించింది తప్ప ఇంకేం లేదు. అయినా నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఆదిత్య నీకు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆదిత్య నీకు దగ్గుతాడు అని అనగానే నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటే, సరే అని చెప్పి కలిక్కి కూడా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య స్నానం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది చేసింది తప్పు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది. అలేఖ్య విషయంలో ఆనంది చేసిన తప్పు అయితే ఆనంది విషయంలో అలేఖ్య చేసింది కూడా తప్పే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అవుట్డోర్లో పని చేసుకుంటూ ఉంటే, ఇక జీవన అలీకి అది చూసి, ఆదిత్య ఇంటి అలా ప్రశాంతంగా పని చేసుకుంటున్నాడు అని జీవన అంటుంటే, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆదిత్య అలా ప్రశాంతంగా ఉండడానికి వీలేదు. నువ్వు డిస్టర్బ్ చేయాలి అని చెప్పి అంటుంటే, ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నువ్వు ఏదో ఒకటి చెప్పు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి, అది ఇది చెప్పు, కాఫీ తీసుకొని వెళ్ళు అని అంటుంటే, సరే అని చెప్పి ఇక కాఫీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇద్దరికి కాఫీ కలుపుతూ ఉంటే, అప్పుడే కసునుందా పార్వతమ్మ అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటుంది. ఈ అలీకని చూసి షాక్ అయ్యి, ఇదేంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంటే,
నేను కాఫీ తాగడానికి వచ్చాను. ఈ 2 కాఫీలు ఎందుకు అని అంటుంటే, ఒకటి నాకు ఒకటి ఆదిత్యకి అనగానే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఆదిత్యకి కాఫీ ఇస్తావా అని చెప్పి చెంప పగలగొడుతూ ఉంటుంది. అది చూసిన జీవన వామ్మో ఈ డైనోసార్ అన్నంత పని చేసింది, చెంప పగలగొట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆనంది సీను ఇంటికి వస్తూ ఉంటుంది. ఏంటమ్మడే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీ వల్లేరా నువ్వు చేసిన పనికి ఆదిత్య గారు నా ముఖం కూడా చూడడం లేదు, నాతో మాట్లాడడం లేదు అని అంతా చెప్తూ ఉంటే ఇక బాధపడుతూ సీను చూస్తూ ఉంటాడు. నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది.